మంచి నాయకులుగా మీరు ఎవరిని చూస్తారు? కాంశీరామ్, కేసీఆర్ ఇద్దరిలో ఎవరు? కాంశీరామ్ గారు బతుకున్నప్పుడు నేను విద్యార్థిగా ఉన్నాను. కానీ వారి ఐడియాలజీ అద్భుతం అండి. అంటే రాజ్యాంగబద్ధంగా ఎలాంటి వైలెన్స్ లేకుండా ఈ దేశంలో ఒక గెరిల్లా పోరాటం చేసి 85% బహుజన వర్గాల చేతిలో అధికారం ఏ విధంగా పెట్టాలని ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైన వ్యక్తి కాంశీరామ్ గారు. గ్రేట్, అబ్సల్యూట్లీ ఈజ్ అ గైడింగ్ లైట్ టు ఆల్ ఆఫ్ అస్. కేసీఆర్ గారు అదే ఆనాడు ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ పూర్తిగా ఇబ్బంది పడుతుంటే, పూర్తిగా ఎడారిలాగా మారే పరిస్థితి ఉంటే దాన్ని కాపాడాలని చెప్పేసి ఆయన కూడా ప్రాణత్యాగానికి సిద్ధమై నేను చచ్చినా మంచిదిగా నాకు తెలంగాణ కావాలి, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదాన్ని బహుళ ప్రజానీకం దగ్గరికి తీసుకుపోయి మరి రాజ్యాంగబద్ధంగా పోరాటం చేసి నక్సలైట్లాగా తుపాకీ పట్టకుండా రాజ్యాంగబద్ధంగా పోరాటం చేసి అంత తెలంగాణ ప్రజలను కదిలించి ఇవాళ తెలంగాణ తీసుకొచ్చాడు. ఇద్దరు కూడా నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఇద్దరిలో బెస్ట్ ఎవరంటే మీరు ఇద్దరు ఒకేలా ఉంటారండి. నాకు పెద్ద కాంశీరామ్తో కేసీఆర్ని పోలుస్తున్నారు. వై నాట్? ఎందుకు తప్పేముంది ఇందులో? కాంశీరామ్ పీడిత దళిత బహుజనుల కోసం పనిచేశారు. కేసీఆర్ ఆ స్థాయిలో ఉన్నారా మీ దృష్టిలో? చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేస్తారు. రాబోయే రోజుల్లో ఇంకా సంపదను పెద్ద ఎత్తున కూడా ఈ వర్గాలకు పంచే ప్రయత్నం కేసీఆర్ గారు కూడా చేస్తారు. అందుకొరకే నేను బీఆర్ఎస్ పార్టీలో